హాయ్ అండి. రోటీలోకి, పూరీలోకి, నాన్స్‌లోకి ఎంతో బాగుండే పన్నీర్ కర్రీని తయారు చేస్తున్నాను. పన్నీర్ బటర్ మసాలా అనుకుంటారా? లేకపోతే పన్నీర్ కర్రీ అనుకుంటారో నాకు తెలియదు గానీ, నేనైతే ఈ ప్రాసెస్‌లో చేస్తానండి. చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం బటర్ వేసుకొని, క్యూబ్స్‌గా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికము, ఆనియన్ కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసి, ఒక నిమిషం ఫ్రై చేసుకొని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇది చేస్తున్నప్పుడే పవర్ పోయింది. అందుకని మీకు కాస్త డల్‌గా కనిపిస్తుంది. మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం బటరు అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు నేను దీంట్లోకి వేసుకోబోయే పేస్ట్ని అయితే దీంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని మళ్ళీ మనం స్ట్రైనర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ అండ్ స్మూత్ పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలి. పిప్పినంతా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పేస్ట్ని నేను ప్యాన్లోకి వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, అలాగే ఇవి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వండి. ఈలోపు పన్నీర్ని కాస్త తురుముకోండి, అలాగే కొన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే మనం ఒక క్యూబ్ తీసుకున్నాము అని అంటే దాంట్లో సగం అది సగం ఇది ఉండేటట్టుగా చూసుకోండి. దానివల్ల టేస్ట్ అయితే భలే ఉంటుంది. అందరూ ముక్కలు తినడానికే కాదు, తురుము ఉంటే కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంట్లో కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా తిక్కుగా ఉంది కదా, ఒక నిమిషం పాటైతే ఈ మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కల్లోకి బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత పన్నీర్ బటర్ మసాలా కొంచెం ప్యాకెట్ దొరుకుతాయి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. దానివల్ల కొంచెం టేస్ట్ మరింత పెరుగుతుంది అంతే. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకోండి. అలాగే ఇలా థిక్గా ఉంది కదా, కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఫ్లేమ్ని మాత్రం బాగా సిమ్లోనే పెట్టేయండి. ఎందుకంటే ఇదంతా తొందరగా అడుగంటుతుంది. కాబట్టి మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటుంది. అండ్ పన్నీర్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుంది కాబట్టి మరింత రుచిగా చేసుకోవచ్చు. ఫైనల్గా బటర్ వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికము, ఆనియన్, జీడిపప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారు అంటే ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.